హలో ఎవరివన్, వైసీపీలో చీలిక రాబోతుందట. సో ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. సార్, నిజంగానే చీలిక వస్తే అంటే ఎయిట్ సైడ్ వర్గం ఎయిట్ సైడ్ వెళ్తుందంటారు? చీలిక అంటే ఇప్పుడు చీలికను మీరు మీడియాలో చాలామంది రాస్తున్నారు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో. కానీ ఆల్రెడీ చాలా జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి బలమైన నాయకులు వైసీపీలో? గట్టిగా ఒక 10 పేర్లు చెప్పండి. కొంతమంది తెరమరుగైపోయారు, కొంతమంది సైలెంట్ అయిపోయారు, కొంతమంది వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు, కొంతమంది రాజకీయం ఎందుకులే అని చెప్పి అన్ని మూటములు సర్దుకుని వేరే రాష్ట్రాలకి పోయి వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పేర్లు అనవసరం. కానీ ఇంకో నాకు తెలిసిన నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ అవుతాడు. ఆయన పేరు చెప్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో. అక్కడ ఎప్పుడైతే ఓడిపోయాడో అన్ని సర్దుకుని హైదరాబాద్ వచ్చి అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్నాడు. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా చాలా పెద్ద కంపెనీ. దానికి ఒక పెద్ద యాక్టర్, బ్రాండ్ అంబాసిడర్ గారు కూడా ఉన్నారు. నేను ఎంతకుమించి చెప్పలేను. నేను అట్లా నేను ఎన్నో చూశాను నేను. సో ఇంకా చీలిక ఏంటి? బొంగు చీలిక ఎప్పుడో అయిపోయింది. కాకపోతే నాయకుడు తెలుసుకోవట్లేదు. బెంగళూరు వెళ్ళిపోతున్నాడు, అక్కడ ఉంటున్నాడు, లేదంటే ఎప్పుడో ఒకసారి వస్తున్నాడు, ఒక నెలకు ప్రెస్ మీట్ పెడుతున్నాడు. మీరు గ్రౌండ్ లెవెల్లో మీరు అందరూ ధర్నాలు చేయండి, నేను చూసుకుంటాను. మళ్ళీ వెళ్ళిపోయి బెంగళూరు వెళ్ళిపోయి కూర్చుంటున్నాడు. ఆయన ఎవరుంటారంటే నాయకుడు ముందు నలపకపోతే సరే పోని. ఇంకా ఆ జీలు, ఆ అభిమానం, రప్ప సీఎం ఏది గవర్నమెంట్ పోయి 6 నెలలకు కూడా సీఎం అంటే మళ్ళీ ఇంకో 6 నెలలు ఎలక్షన్ వచ్చేస్తాయా? ఆయన సీఎం అయిపోతాడా? పిచ్చి కాకపోతే అరిచే వాళ్ళకు కూడా చెప్పాలి. అంటే ఏమంటే నా అభిమానులకు తెలిస్తే ఊరుకోరని ఒకసారి గతంలో ఒకసారి ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన. సో అలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంటి? ఏదైతే మరలా అమరావతి క్యాపిటల్ అయ్యిందో రాజధాని భూములు మళ్ళీ రెక్కలు వచ్చాయి. ఇప్పుడు రెక్కలు కాదు రాజా, 2023 డిసెంబర్ నుంచే రెక్కలు వచ్చాయి. 2023 డిసెంబర్లో నాకు ఒక కాల్ కూడా వచ్చింది. గుంటూరు జిల్లా ఫలానా ఏరియా నుంచి మాట్లాడుతున్నాం సార్, ఇక్కడ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసే ఆలోచన ఏముందా? ఫలానా మీరు రియల్ ఎస్టేట్ కంపెనీ చేస్తాను. లేదమ్మా. ఓహో, ఇదేంటి అప్పుడే స్టార్ట్ చేశారు? అంటే 23 నుంచి వాళ్ళు డిసైడ్ అయిపోయారు ప్రజలందరూ కూడా. నెక్స్ట్ కూటమి ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, మరలా అమరావతి క్యాపిటల్, భూముల రేట్లు పెరుగుతాయి అని. అప్పుడు భూముల రేట్లు పెరిగితే ఎవరికి లాభం? అక్కడ ఉండే ప్రతి సామాజిక వర్గం వానికి, ప్రతి అట్టడుగు వర్గం వాడికి కూడా బెనిఫిటేగా. భూములు పెరుగుతాయి, రేట్లు పెరుగుతాయి, తద్వారా పనులు దొరుకుతాయి. అవునా? ఎస్పెషల్లీ అమరావతి రీజన్లో ఉండే రైతులు హ్యాపీ, ఆ రైతుల చుట్టూ ఉండే రియల్టర్లు కూడా హ్యాపీయేగా. ఆ రియల్టర్లో ఎస్పెషల్లీ ఏదైతే వైసీపీలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉందో అదే సామాజిక వర్గం వాళ్ళు ఈయన ఏంటి మళ్ళీ అమరావతికి యాంటీగా మాట్లాడుతున్నాడు, మన భూమి రేట్లు, ఎవడైనా ఎవడు స్వార్థం చూసుకుంటాడు కదా. సార్, ఇక్కడ చీలిక అంటే మనం అంటే వైసీపీలో ఉన్నవాళ్ళు అంటే ఇక ఆప్షన్ లేదు కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్తారనుకోవచ్చా మనం? అది సెకండరీ చీలిక అంటారా? అది సెకండరీ అండి. కాంగ్రెస్లోకి వెళ్తారా, జనసేనలోకి వెళ్తారా, బీజేపీలోకి వెళ్తారా, అది సెకండరీ. కానీ ఒకే పార్టీలో 2 సామాజిక వర్గాలు ఉన్నప్పుడు అరే మొత్తం మా జగన్మోహన్ రెడ్డి గారు సో రెడ్డి సామాజిక వర్గం మెయిన్ కీలకం అని అనుకుంటారు. కానీ పార్టీ అన్నాక, ప్రజాభిప్రాయం అన్నాక అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, దాంట్లో ఉండాలి. లేదు మా సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, మా సామాజిక వర్గం వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ భూములు ఉన్నాయని చెప్పి మీరు యాంటీగా మాట్లాడుతున్నారని ఎవడైనా రివర్స్లో మాట్లాడారనుకోండి, అదొక విషబీజం పడిపోతుందిగా. అమ్మో కరెక్టే, మా సామాజిక వర్గంలో భూములన్నీ మళ్ళీ అమరావతి క్యాపిటల్ తీసేస్తే రేట్లు పడిపోతాయి, మేము అడుక్కు తినాలి అనే ఫీలింగ్లో ఏం చేస్తారు? అప్పుడు వాడికి పార్టీ కూడా ముఖ్యం కాదు. అప్పుడు వాడి కుటుంబం, వాడి ఆస్తులు, వాడి డబ్బు వాడికే ముఖ్యం కదా. నిన్న ఒక నేషనల్ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడు? అమరావతికి మేము అప్పుడు ప్రపోర్ట్ ఇచ్చాము, 50,000 ఎకరాలతో డెవలప్ చేయొచ్చు కదా, ఇంకో 50,000 ఎకరాలకు ఎందుకు చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేస్తున్నారు? అంత అనవసరం, వేస్ట్. అక్కడ ఉండే రైతులు కూడా మన దగ్గర వచ్చి మొరపెట్టుకుంటున్నారు, అమరావతి క్యాపిటల్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. రైతులు అంటే ఇందరికి వచ్చి మొరపెట్టుకున్నారంట. ఎట్లా అంటే ఎలా సాధ్యం అండి? అమరావతి రైతులు అటు తిరుపతి నుంచి అటు శ్రీకాకుళం బార్డర్ వరకు కూడా అంతా తిరిగి కనిపించిన ప్రతి దేవుడికి మొక్కి మరలా మాకు క్యాపిటల్ చేయండి, మా భూములకు మాకు రక్షణ కల్పించండి అని చెప్తే ఆఖరికి మొన్న 2024లో ఆ అమరావతి రైతులు అటు తిరుమల వెంకన్నకి కాలినడక లేని మొక్కు చెల్లించుకున్నారు, ఇక్కడ బెజవాడ దుర్గమ్మకు కూడా పట్టుచీర సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. ఎందుకు? తల్లి మళ్ళీ ఇలాంటి ప్రభుత్వాన్ని పోగొట్టి మంచి ప్రభుత్వాన్ని తెచ్చావు, మాకు మళ్ళీ అమరావతికి భూముల రేట్లు పెరిగితే మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని మొక్కు చెల్లించుకున్నారు.
ఎంతోమంది ఓటర్లు, ఎంతోమంది రైతులు. ఇవన్నీ నిజాలు కావా? సో దీన్ని మళ్ళీ వాళ్ళందరూ కోరుకోవట్లేదే అని అంటే, నీకు నచ్చలేదని అభిప్రాయాన్ని అందరి మీద దుర్చేస్తే ఎలాగా? ఎస్ సార్. సరే మీకు నచ్చలేదు అమరావతి, మరి మీరు తాడేపల్లిలో ఎందుకు కట్టుకున్నారు ఇల్లు? కృష్ణా, విజయవాడ, గుంటూరు 2 జిల్లాలు కలిపితే అమరావతి కదా ప్రస్తుతానికి. ఆ రీజన్ కదా అదంతా. మంగళగిరి దగ్గర దగ్గర 16 ఎన్నో మండలాలు, ఎస్ 8 మండలాలు ప్రస్తుతానికి. మిగతా 50,000 కూడా వస్తే అవి దగ్గర దగ్గర 12 నుంచి 16 మండలాలు అయ్యే అవకాశం ఉంది. సో అలాంటి అమరావతికి ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చి నాకు అమరావతి క్యాపిటల్ ఇష్టం లేదు అంటే, మీరు ఎందుకు అక్కడ ఉన్నారు తాడేపల్లిలో? మీరు కడపలో ఇల్లు కట్టుకోండి. అమరావతి రీజన్లో తాడేపల్లిలో ఎందుకు ఇల్లు కట్టుకొని ఉన్నారు మీరు? ఇష్టం లేదు అన్నప్పుడు, అమరావతి క్యాపిటల్గా యాక్సెప్ట్ చేయను అన్నప్పుడు, మరటప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? గవర్నమెంట్ మారాక ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? పోనీ అలాగని వైజాగ్ నుంచి అయినా పరిపాలన చేశారా? చేయలేదే. ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ హాల్ కట్టక ముందు ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ఒక హాల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాడు. ఆయన మీకు గుర్తుందా? 2014లో అప్పటికి ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదని అసెంబ్లీ సమావేశాలని ఆంధ్ర యూనివర్సిటీ ఆడిటోరియంలోనే ఎక్కడో నిర్వహించారు ఆయన. మరి నీకు వైజాగ్ క్యాపిటల్ కదా, వైజాగ్లో నిర్వహించు. వైజాగ్లో చాలా ఉన్నాయి, ఏయూలో ఉన్నాయి, గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ ఉంది, గవర్నర్స్ బంగ్లా ఉంది, R&B గెస్ట్ హౌస్ ఉంది, ఇన్ని ఉన్నాయి కదా. నువ్వు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు కదా ముఖ్యమంత్రి హోదాలో. ఎందుకు ఉండలేదు? అమరావతి క్యాపిటల్గా ఇష్టం లేదు అని వెనక నుంచి కామెంట్స్ చేసే బదులు అమరావతిలో అసలు ఉండొద్దు అంటే, మళ్ళీ ఇక్కడికి హైదరాబాద్కి విజయవాడకి రాత్రి వెళ్ళి తిరగడానికి ఈజీగా ఉంటుందనే, హైదరాబాద్లో ప్రాపర్టీస్ కాపాడుకోవచ్చనే. సో ఇవన్నీ ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి, ఇంకా నాకంటూ ఒక పేపర్ ఉంది, నాకంటూ ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్లో చూపిస్తే ఏదైనా నమ్ముతారు అనే భ్రమలోనే ఉన్నాడు ఆయన. ఇలాంటి ఆయడం వల్ల చీలిక వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆల్రెడీ నిన్న మొన్న మాట్లాడుకున్నాం, కృష్ణా, గుంటూరు ఈ 2 ఉమ్మడి జిల్లాలు ఇప్పుడు 4 జిల్లాలు అయ్యాయి. కృష్ణా నుంచి ఎన్టీఆర్ జిల్లా ఒకటి, కృష్ణా జిల్లా 2గా అయింది. గుంటూరు జిల్లా ఒకటి, పల్నాడు జిల్లా అయింది కదా. ఈ 4 జిల్లాలు కలిపి 33 నియోజకవర్గాలు ఉన్నాయి. 33 క్లీన్ స్వీప్ చేసేసింది కూటమి. ఈసారి వైనాట్ 33 అంటారేమో, 33లో 3 కూడా వస్తాయి లేదు ఇలాంటి నినాదం తీసుకుంటే. అంతే కదా. అబ్బా మనకు వచ్చే అవకాశాలు మిస్ చేస్తున్నారు, ఏంటి ఇలా స్టేట్మెంట్ ఇచ్చారు అనుకుంటే ఎలా ఉంటుంది? ఆడిగా అల్టిమేట్గా వచ్చేసరికి ఏముందిలే రాజకీయాలు ఏవి శాశ్వతం కాదు, ఈ మరి పొద్దున ఏదైనా ఇష్యూ అయితే ఈ నవ్వులు మనం కాపాడతారా ఏంటి, మన బతుకు మనం చూసుకోవాలి కదా అనుకునేవాడే అల్టిమేట్గా ఫైనల్గా వచ్చేసరికి ఎవడు కాడు స్వతహాగా డెవలప్ అవ్వడమే, ఎవడు ఆస్తులు ఆడు కాపాడుకోవడమే. ఇప్పుడు ఈయన స్టేట్మెంట్ ఇస్తే, అరే మా భూములకు మంచి రేటు వచ్చే టైంకి ఈయనేంటి ఇలా స్టేట్మెంట్ ఇస్తున్నాడు, మళ్ళీ ఏమైనా కంపు చేస్తాడా, మళ్ళీ ఏమైనా పెంట చేస్తాడా, ఇలాగ ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు ఖచ్చితంగా పార్టీకి నమస్కారం, బయట కనకపోయినా సైలెంట్గా సైడ్ అయిపోతారు. అదే చీలిక. ఇంకా తెలుసుకోకపోతే వాళ్ళకు 2 నమస్కారాలు. ఓకే సార్, థ్యాంక్ యూ.